నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సో, తక్కువ ఏజ్ అబ్బాయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనే కోరిక ఉంది. థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు? మాలావత్, పూర్ణాక, ఆనంద్ అన్న మీరు ఎవరెస్ట్ ఎక్కారు. అప్పుడు వాళ్ళు ఎక్కిన తర్వాత చాలా హైలైట్ అయిపోయింది తెలంగాణలో. సో వాళ్ళని చూశాక వాళ్ళ గురించి కొన్ని బుక్స్ వచ్చాయి, సినిమాలు వచ్చాయి, చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. అండ్ నేను ఫస్ట్ మౌంటైన్ వచ్చేసి మౌంట్ కిలిమంజారో ఎక్కాను. ఆఫ్రికా కాంటినెంట్లో హైయెస్ట్ పీక్. ఓహ్, నైస్. నాకు 14 ఇయర్స్ ఉన్నప్పుడే ఎక్కేసాను నేను అది. చదువుకుంటూనే ఉన్నావు కదా, నీ ఏం ఏది ఉండేది బేసిక్లీ? నా ఏం వచ్చేసి అప్పటికి ఇప్పటికి లైక్ ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళాలి, కంట్రీకి సర్వ్ చేయాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఆశ. చాలామంది ముందుకెళ్ళి స్పాన్సర్షిప్కి రావాలని నేను అడుగుతున్నాను, కానీ నా దగ్గర ఏముంది చూపించడానికి? ఫస్ట్ ఎక్కడానికి ఎలిజిబిలిటీ ఏముంది? 2 రాక్ క్లైంబింగ్ కోర్స్ చేయగానే మౌంటైన్స్ ఎక్కుతా అంటే కూడా ఎవరు అంతకు ఇంట్రెస్ట్ చూపించారు. రాక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మౌంటైన్. రాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైందంటే డిజాస్టర్ వచ్చింది 2023లో సెప్టెంబర్ అక్టోబర్లో. సిక్కింలో ఫ్లడ్స్ వచ్చి మొత్తం బ్రిడ్జెస్ కూలిపోయినాయని. సో ఏమైందంటే రాత్రికి క్లౌడ్ బస్ట్ అయింది. ఆర్మీ వాళ్ళది సబ్ బేస్ క్యాంప్స్ ఉంటాయి అన్నమాట అక్కడ ఇక్కడ. కోర్స్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు రియల్ చెప్పాలంటే కళ్ళ ముందు డెడ్ బాడీస్ తీస్తున్నారు. లైక్ నేను ఇప్పటి వరకు నేను విన్నది ఇప్పుడు మౌంటైన్స్లో ఎక్కువగా మనం చూసినట్లయితే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, చనిపోవడం, బాడీస్ రికవర్ కాకపోవడం. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం. ఈ ఫీల్డ్ ఏంటంటే లైక్ క్వైట్ డిఫరెంట్గా ఉంటుంది వేరే వాటితో. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, బాక్సింగ్ ఇన్ కేస్ ఈరోజు గెలవకుండా రేపు గెలుస్తాం. బట్ మౌంటైనరింగ్ ఇస్ క్వైట్ ఆపోజిట్. దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. స్మాల్ మిస్టేక్ చేసినా అక్కడే లైఫ్ అయింది. సో ఫైనల్ డెస్టినేషన్ ఏంటి నీ లైఫ్లో? అసలు ఏం అవుదాం అనుకుంటున్నావు? ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రపంచంలో చూసుకుంటే ఎవరెస్ట్, కిలిమంజారో, ఎల్బ్రూస్ ఇట్లాంటి మౌంటైన్స్ పేరే తెలుసు. దీంట్లో ఏముంటుందంటే IMF ఇండియన్ మౌంటైనరింగ్ ఫౌండేషన్ ప్రకారం ఎవరైతే ఎక్కలేని మౌంటైన్స్ ఎక్కుతారో వాళ్ళకి రైట్ ఉంటుంది ఆ మౌంటైన్కి పేరు పెట్టడానికి. ఏవైతే అన్ఎక్స్ప్లోర్డ్ మౌంటైన్స్ ఉన్నాయో ఇవన్నీ ఎక్కి మన స్టేట్కి సంబంధించిన పేర్లు నేను వాటికి పెట్టాలని నేను అనుకుంటున్నాను. హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ కౌసల్య. ఎంతో కృషి, పట్టుదల ఉంటే మనం ఏదనుకున్నా సాధిస్తామని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సో అలాంటి ఒక పర్సనే ఇప్పుడు మన ఇంటర్వ్యూలో ఉన్నాడు, విస్లావత్ బన్నీ. సో తిను ఆల్రెడీ కొన్ని సాహసాలని ఛేదించేశాడనమాట. సో ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కాలనే ఒక ఎయిమ్ తోటి, సో దానికోసం స్పాన్సర్షిప్ కావాలి, సో ఎలాగైనా దాన్ని అవరోధించాలి అనే ఒక్క ఎయిమ్ తోటి ప్రస్తుతం మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నాడు. తనతో మాట్లాడదాం. నమస్తే బన్నీ. నమస్తే అక్క, ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. బన్నీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, వాట్ ఎవర్ అచీవ్మెంట్స్ ఇప్పుడు దాకా మీరు అచీవ్ చేసి ఇక్కడ దాకా ఈ స్టేజ్ వరకు వచ్చారు. సో వెరీ హ్యాపీ టు సీ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో వెరీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ఖచ్చితంగా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి, దానికి కావాల్సిన స్పాన్సర్షిప్ కూడా నీకు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సో తక్కువ ఏజ్ అబ్బాయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనే కోరిక ఉంది, స్పాన్సర్షిప్ కోసం ట్రై చేస్తున్నావు, ఆల్ గుడ్. అసలు ఈ థాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది నీకు? నాది స్కూలింగ్ మొత్తం వచ్చేసి గురుకులం అక్క. గురుకులంలోనే చదువుకున్నాము. మాకు వచ్చేసి ఈ ఫీల్డ్ గురించి మాకు ఎప్పుడు తెలిసిందంటే మాలావత్, పూర్ణాక, ఆనంద్ అన్న మీరు ఎవరెస్ట్ ఎక్కారు. ఓకే, బిఫోర్ మన తెలంగాణ రాకన్నా ముందు. అప్పుడు వాళ్ళు ఎక్కిన తర్వాత చాలా హైలైట్ అయిపోయింది తెలంగాణలో. గురుకులంస్లో చాలా క్యాంప్స్ ఉంటాయి, అడ్వెంచర్కి సంబంధించినవి, ఎడ్యుకేషన్ సంబంధించినవని. సో వాళ్ళని చూశాక వాళ్ళ గురించి కొన్ని బుక్స్ వచ్చాయి, సినిమాలు వచ్చాయి, చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే నాది ఆర్థికంగా అంత లేదు మాకు. సో నేను మొత్తం స్కూలింగ్, ఇంటర్ కాలేజ్, ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నాను, మొత్తం గురుకులంలోనే అవుతుంది. సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. ఓకే, సో అలా ఏ ఏజ్లో నీకు ఇలానే స్టార్ట్ చేయాలి, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి అనే ఒక ఏం పెట్టుకున్నావు నువ్వు? నేను 11-12 ఇయర్స్లో నేను స్టార్ట్ చేశాను దీనికి సంబంధించిన రీసెర్చ్ అంతా. దానికి సంబంధించిన ట్రైనింగ్స్ చేశాను, రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్స్ గురుకులం నుంచి. అండ్ నేను ఫస్ట్ మౌంటైన్ వచ్చేసి మౌంట్ కిలిమంజారో ఎక్కాను. ఆఫ్రికా కాంటినెంట్లో హైయెస్ట్ పీక్. ఓ నైస్. నాకు 14 ఇయర్స్ ఉన్నప్పుడే ఎక్కేసాను నేను అది. అచ్చా, సో ఇది ఎప్పుడు జరిగింది? 14 ఇయర్స్ అన్నా, అప్పటికే నువ్వు స్కూలింగ్ లో ఉండుంటావు. 10th క్లాస్లో ఉన్నాను. సో ఎవరి సపోర్ట్ తోటి నువ్వు మౌంట్ కిలిమంజారోని ఎక్కగలిగావు?
లైక్ మా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే ఉన్నారు. నేను సార్ వరకు వెళ్ళాను. ఓకే. జనవరి బ్యాచ్‌కి వెళ్ళాలి నేను 2021లో. అచ్చా! అప్పటికి రెడీ కాలేవు. ఫెబ్‌లో ట్రై చేశాను కాలేదు. మార్చ్‌లో రెడీ అయినాయి. ఓకే. దానికొచ్చేసి మా జాజాల సురేందర్ అని ఎల్లారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే ఉన్నారు సార్. 3 లాక్స్ ఇప్పించారు. సో, దానివల్ల నేను మౌంట్ కిలిమంజారో సక్సెస్‌ఫుల్‌గా ఎక్కి రావడం జరిగింది. అచ్చా! ఓకే. సో, పూర్ణ అని అమ్మాయి అలా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం వల్ల నీకు అలా నేను సాధించాలి అని అంతకుముందు నీ ఎయిమ్ ఏముండేది? అసలు ఆ స్టేజ్ వరకు రాకముందు వరకు చదువుకుంటూనే ఉన్నావు గదా! నీ ఎయిమ్ ఏదుండేది బేసిక్‌లీ? నా ఎయిమ్ వచ్చేసి అప్పటికి ఇప్పటికి లైక్ ఇండియన్ ఆర్మీలోకెళ్ళాలి. ఇండియన్ ఆర్మీకెళ్ళాలి. కంట్రీకి సర్వ్ చేయాలనేది నాకు చిన్నప్పటి నుంచి ఆశ. ఓకే. సో, అందరూ డిఫరెంట్ వేలో వెళ్ళిపోతుంటారు అది ఇది అని. లైక్ నాకైతే చిన్నప్పటి నుంచి సోల్జర్స్ అంటే చాలా ఇష్టం. హుహు. మూవీస్ గానీ, వాళ్ళ న్యూస్‌లు రాగానే నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. ఓకే. చిన్నప్పటి నుంచి ఒకటే ఆర్మీ, 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 ఆర్మీలోకెళ్ళిపోవాలి డిఫెన్స్. ఓకే. దాని తర్వాత ఇది చూసాక లైక్ ఈ ఫీల్డ్ దానికి రిలేటబుల్ ఉంది. ఆహా! ఈ ఏదైతే మనం మౌంటైన్స్ ఎక్కుతామో, ఇండియన్ ఆర్మీలో మనకు సియాచిన్ బార్డర్స్ ఉంటాయి. ఓకే. హైయెస్ట్ బ్యాటిల్ గ్రౌండ్ అది ఆహా! మన బార్డర్. ఓకే. ఇవి చేసుకొని వెళ్తే మనకి ఇంకా చాలా ప్లస్ పాయింట్ అవుతది రేపటి రోజున ఆర్మీలో గూడా. ఓకే. మనకు తెలిసినవి కూడా చేయొచ్చు అక్కడికెళ్ళి. ఇంప్లిమెంట్ హుహు. చేయొచ్చు అనే హుహు. ఉద్దేశంతో ఇది కూడా చూజ్ చేసుకున్నాను. గ్రేట్ అసలు. ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండింది? నువ్వు ఈ పాత్ చూస్ చేసుకున్నప్పుడు? సో, నేను కూడా ఇలా అవుతాను. నేను కూడా ఇది చేస్తాను అని నువ్వు చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా అనిపించింది? వాళ్ళెలా రెస్పాండ్ అయ్యారు? స్టార్టింగ్‌లో అయితే మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. నాకు సపోర్ట్ వచ్చేసి మా తాత దగ్గర నుంచి వచ్చింది సపోర్ట్. ఓకే. తాతయ్య మొత్తం సపోర్ట్ చేసింది. ఆహా! ఎళ్ళు ఏం కాదని. ఆహా! ఇనిషియల్ స్టేజ్‌లో ఏమైందంటే కొంచెం ఫినాన్షియల్ అయితే కొంచెం తక్కువే ఉండే. హ్మ్. 5,000-6,000 అనేసరికి ఇంట్లో నుంచి ఒక 2,000-3,000 ఇచ్చారు. ఇంకా మిగతాది నేను మా పేరెంట్స్‌తోని వెళ్ళాను లైక్ లేబర్ వర్క్‌కి. ఓకే. నేనెళ్ళి వాళ్ళు చేసి ఇట్లా పోగు చేసుకొని రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్స్ కంప్లీట్ చేసుకున్నాను నేను. అచ్చా! సో, నీకు ఇలా చేయాలి అనుకున్నప్పుడు నువ్వు ట్రైనింగ్ కూడా వెళ్ళిపోయావు. అవును. సో, నీకు స్కూల్‌లో ఏమన్నా రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ ఉండేదా గురుకులలో మీకు? స్టార్టింగ్‌లో ఒక క్యాంప్ అటెండ్ చేశాను. హుహు. రాక్ క్లైంబింగ్‌కి సంబంధించింది. ఏదైతే భువనగిరిలో ఉందో ఆ ఇన్‌స్టిట్యూట్ హెడ్ వచ్చేసి బచ్చినేపల్లి శేఖర్ బాబు సార్ అని ఉన్నారు. హుహు. అర్జున్ అవార్డ్ ఉంది ఫీల్డ్‌లో సార్‌కి. ఓకే. మన దగ్గర నుంచి ఏదైతే మాలావత్ పూర్ణ అక్క వీళ్ళకి ఆహా! ట్రైనింగ్ ఇచ్చి ఎక్కిపించేది ఆయననే. అవునా? నైస్. ఆ నైస్. సార్ దగ్గరే నేను ట్రైనింగ్ తీసుకొని ఇప్పటికి చేస్తున్నాను అక్కడే. ఓకే. సో, అలా అయిందనమాట. సో, ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నావు? ఎప్పుడు స్టార్ట్ చేసావు ట్రైనింగ్? ఎంత టైమ్ పీరియడ్ ఉండింది? 2017 నుంచి స్టార్ట్ చేశాను. 2020 వరకు ట్రైనింగ్ అయింది. రాక్ క్లైంబింగ్‌కి సంబంధించి మధ్య మధ్యలో ఎళ్లి ప్రాక్టీస్ చేయడం. ఓకే. 21లో అవకాశం వచ్చింది. మౌంట్ కిలిమంజారో కంప్లీట్ అయింది. దాని తర్వాత 22లో ఎల్బ్రూస్‌కి ఛాన్స్ వచ్చింది. ఏదైతే రష్యాలో హైయెస్ట్ మౌంటైన్ ఉందో. ఫినాన్షియల్‌గా స్పాన్సర్స్ రాకపోవడంతో 3 టైమ్స్ వచ్చిన సెలక్షన్ లెటర్ అట్లనే డ్రాప్ అయిపోయింది. సో, అప్పుడు నేనేం ఆలోచించానంటే లైక్ చాలామంది ముందుకెళ్ళి స్పాన్సర్‌షిప్‌కి రావాలని నేను అడుగుతున్నాను గానీ, నా దగ్గర ఏముంది చూపియడానికి ఫస్ట్? ఎక్కడానికి ఎలిజిబిలిటీ ఏముంది? 2 రాక్ క్లైంబింగ్ కోర్స్ చేయగానే మౌంటైన్స్ ఎక్కుతా అంటే కూడా ఎవరు అంతగా ఇంట్రెస్ట్ చూపియరు. రాక్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మౌంటైన్స్. ఓకే. రాళ్ళు కొండలు ఎక్కడం వేరు, ప్యూర్ పర్వతాలు ఎక్కడం వేరు. ఓకే. అలా ఆలోచించి నేనేం చేశానంటే దీనికి సంబంధించిన ట్రైనింగ్ చేద్దామని బేసిక్ మౌంటైనీరింగ్ కోర్స్ సిక్కింకెళ్ళాం. హుహు. 2023 హుహు. వెళ్ళినప్పుడు సెప్టెంబర్, అక్టోబర్ బ్యాచ్‌లో వెళ్ళాం మేము. ఓకే. వెళ్ళి కోర్స్ చేసినప్పుడు ఏమైందంటే 1 మంత్ ట్రైనింగ్ అక్క. ప్యూర్‌గా మౌంటైన్స్‌లో వెళ్ళిపోతాం. సొసైటీకి దూరంగా సిగ్నల్స్ ఉండవు, ఏముండవు. మౌంటైన్స్‌లో ఎలా ఉండాలి? ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? సర్వైవింగ్ స్కిల్స్ ఏంది? ఎమర్జెన్సీ రెస్క్యూ అయితే ఏ విధంగా బయటికి అక్కడి నుంచి రెస్క్యూ చేయాలి? ప్రతిదీ నేర్చుకున్నాం. నేర్చుకున్నప్పుడు అక్కడ ఒక మౌంటైన్ ఎక్కడానికి అవకాశం వచ్చింది. మౌంట్ టాల్ 22 అని. ఓకే. ఎవరు ఎక్కలేని పీక్ అది. మేము ఎక్కాం మా టీమ్ తోటి. వావ్! చాలా మౌంటైన్స్ ఉంటాయి ఎక్కలేనివి. ఒక్కో ఆహా! బ్యాచ్‌కి ఒక్కోటి ఎక్కిపిస్తారు. అచ్చా! మా బ్యాచ్ వచ్చేసి మౌంట్ ఆల్డ్ అనేది ఎక్కాం. ఓకే. అంతా బాగుంది. ట్రైనింగ్ అయిపోయింది. రిటర్న్ వస్తున్నాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైందంటే డిజాస్టర్ వచ్చింది 2023లో సెప్టెంబర్, అక్టోబర్‌లో ఓకే. సిక్కింలో. ఫ్లడ్స్ వచ్చి మొత్తం బ్రిడ్జెస్ కూలికపోయినాయని. ఒక ఆహా! క్లిప్ ఉంది నేను షేర్ చేస్తాను. ఓకే. సో ఏమైందంటే యాహ్! చూసాను ఆ క్లిప్. మొత్తం అంతా వరద నీరుకి వస్తుంటే ఎగ్జాక్ట్. ఆ వంతెన త్రూ వస్తూ ఉన్నారు. యెస్. ఎగ్జాక్ట్. యెస్. సో ఏమైందంటే రాత్రికి క్లౌడ్ బస్ట్ అయింది. ఆహా! ఆర్మీ వాళ్ళది బేస్ క్యాంప్స్ ఉంటాయన్నమాట అక్కడిక్కడ. అచ్చా! రాత్రి వాషౌట్ అయిపోయింది. చాలా మంది సోల్జర్స్ బాడీస్ కూడా ఇప్పటికి రికవర్ కాలేవు. కొన్ని రికవర్ అయినాయి. ఓహ్ మై గాడ్! అప్పుడు ఏమైందంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. మేము వెళ్ళింది కోర్స్ చేయడానికి. కోర్స్ కంప్లీట్ అయిపోయింది. కోర్స్ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేటప్పుడు మొత్తం మీ కళ్ళ ముందు లైక్ రియల్‌గా చెప్పాలంటే కళ్ళ ముందు డెడ్ బాడీస్ తీస్తున్నారు. లైక్ నేను ఇప్పటివరకు విన్నది, చూడాలనుకున్నది ఏంటంటే మౌంటైన్స్‌లో అయ్యేటివి చూడాలనుకున్నాను ఎట్లయితేని. ఓకే. మౌంటైన్స్‌లో చూడడానికి నాకు ఇప్పటివరకు ఛాన్స్ దొరకలే. బట్ నేచురల్ డిజాస్టర్‌లో ఇంటి లోపలికి మొత్తం బురద వచ్చేసింది. సగం ఇల్లు 17, 18 ఫ్లోర్స్ బిల్డింగ్
పునాది ఏదైతే బేస్ ఉంటుందో కింద సైడ్కి పడిపోయింది. Oh my డెడ్ God. బాడీస్ తీస్తున్నారు, రికవరీ చేస్తున్నారు రెస్క్యూ టీమ్. అక్కడ చూసి అనిపించింది ఇది అసలు డిజాస్టర్, ఇది న్యాచర్ అని. అలా ఏదైతే వరదలు ఉన్నాయో దాని పైనుంచి క్రాస్ చేస్తే వచ్చాము. నార్మల్ పీపుల్ టూరిస్ట్కి అయితే హెలి రెస్క్యూ జరుగుతుంది ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి. అక్కడ ఏదైతే బ్రిగేడియర్ ఉంటారో ఆర్మీకి సంబంధించిన అఫీషియల్స్ వెళ్ళి అడిగాము, ఓకే. మాకు కూడా ఇట్లా హెల్ప్ చేయండి అని. మీరు మౌంటైనియర్స్ ఆ. కావాలైతే మీరు హెల్ప్ చేయండి ఈ రెస్క్యూకి, బట్ ఓకే. మీరు అడగకండి ఎందుకంటే వెదర్ క్లియర్ లేదు, చాలా మంది చిక్కుకుపోయారు, ఇవతల నుంచి అవతల డ్రాప్ చేయాలని అన్నారు. అవును. సో మేము డైరీ చేసుకుని ఏం చేసామంటే అదే వంతెన మీద నుంచి నడిచి అవతల సైడ్కి వెళ్ళాం. ఓకే. జస్ట్ ఇంచు కొంచెం కదిలిన బ్రిడ్జ్ కింద పడిపోతాం. అవును. బ్రిడ్జ్ నమ్మడానికి లేదు, ఎందుకు అది కన్స్ట్రక్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ కాదు, ఆ. ఎవరైతే లోకల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది అక్కడ. అది అయిపోయింది, క్రాస్ చేసినాం, చాలా వరకు నడుచుకుంటూ వచ్చాం, ఇన్స్టిట్యూట్కి వచ్చాం. ఎవ్వరు మెంటల్గా స్టేబుల్గా లేదు మా బ్యాచ్, ఆల్ ఇండియా టీం అది. మ్మ్హ్మ్. కోర్స్ చేయడానికి వస్తారు చాలా మంది. మ్మ్హ్మ్. యథావిధిగా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాం. నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ స్టార్ట్ అవుతాయి అక్కడ వెళ్ళగానే. ఒకటి ఓకే. స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్, ఒలింపిక్స్లో స్టార్ టైప్ ఉంటుంది, స్పీడ్గా ఎక్కుతారు, ఆహా. ఆ టైప్లో మా కాంపిటీషన్స్ ఉంటాయి. అదొకటి, రన్నింగ్ ఒకటి. ఓకే. మా బ్యాచ్ వచ్చేసి ఆ రెండిట్లో కూడా 2 గోల్డ్ మెడల్స్ వచ్చాయి నాకు. మా బ్యాచ్లో వచ్చేసి సిక్కిం Wow. నుంచి ఇన్స్టిట్యూట్లో. గ్రేట్ గ్రేట్. ఒకటేమో స్పోర్ట్స్ వాల్ క్లైంబింగ్, ఒకటేమో లైక్ క్రాస్ కంట్రీ. ఇది రెండిట్లో కూడా గోల్డ్ మెడల్స్ వచ్చాయి మా బ్యాచ్లో నాకు. సూపర్ సూపర్. అది చేశాను. దాని తర్వాత ఏమైందంటే లైక్ స్పాన్సర్స్ దగ్గరికి వెళ్ళాలి. స్పాన్సర్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకేం చేయాలి, ఇది ఒక్కటి సరిపోదు, మళ్ళీ అవును. ఇదొకటి, రాక్ క్లైంబింగ్ ఒకటి, ఒక మౌంటైన్ పెట్టుకొని వెళ్ళినా కానీ కుదరదు, ఏదో ఒకటి చేయాలి, గట్టిగా పెద్దది చేస్తేనే వస్తారు ముందుకని చెప్పి. డిగ్రీ నాది అప్పటికే. మ్మ్. డిగ్రీ జాయిన్ అయ్యా కామారెడ్డి గురుకులంలో. జాయిన్ కాగానే ఎన్సీసీ ఉందని అక్కడ నాకు చెప్పారు. ఎన్సీసీ నేను చూస్ చేసుకోవడం జరిగింది, ఎందుకంటే ఎన్సీసీ అనేది సెకండ్ ల్యాండ్ ఆఫ్ డిఫెన్స్, ఆర్మీ తర్వాత ఆర్మీ. అవును. ఇన్ కేస్ మన సోల్జర్స్ మనం లూజ్ అయిపోతే వాళ్ళ ప్లేస్లో వీళ్ళని పెడతారు, సెకండ్ లైన్ ఎన్సీసీ. ఎస్ ఎస్. సో అలా అని చెప్పి నేను అది చూస్ చేసుకోవడం జరిగింది. దీంట్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి యూనిటీ అండ్ డిసిప్లిన్, రెండు నేర్చుకుంటాము. సెకండ్ థింగ్ వచ్చేసి అన్ని క్యాంప్స్ ఉంటాయి అడ్వెంచర్కి సంబంధించినవి కూడా. అప్పుడు నేను ఎక్కువ స్పాన్సర్షిప్ కోసం తిరగాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి నేను ఎన్సీసీ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్లోనే ఎన్సీసీ రూల్ ఏంటంటే సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయిన తర్వాత క్యాంప్స్ ఇస్తారు. ఓకే. నేను ఫస్ట్ ఇయర్ అప్పటికి. మాకు వచ్చేసి ఒక కర్నల్ ఉంటారు, కమాండింగ్ ఆఫీసర్ అని. Okay. సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సార్ ఐఎమ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్, ముందు నుంచే ఉంది, ఏదైనా క్యాంప్స్ వస్తే మౌంటైనరింగ్ నా నేమ్ రిఫర్ చేయండి, కాంపిటీషన్స్కి డైరెక్ట్ పంపకండి అని చెప్పాను. ఫస్ట్ ఇయర్లోనే వచ్చింది క్యాంప్. ఫస్ట్ ఇయర్లో రాగానే ఇప్పుడు ఈ ఛాన్స్ దొరకదు, 1 year వెయిట్ చేయాలనుకున్నా, బట్ ఛాన్స్ ఇచ్చారు. ఓకే. చాలా మంది 4-5 కర్నల్ సార్స్ కూర్చొని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పోస్టింగ్ ఫస్ట్ బార్డర్లోనే ఉంటుంది, అవును. లదాఖ్ ఆ ఏరియాలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి అన్నీ తెలిసి ట్రైనింగ్స్ ఉంటాయి. మొత్తం ఇంటర్వ్యూ కవర్ చేసిన తర్వాత నన్ను సెలెక్ట్ చేశారు. నేమ్ వచ్చి సికింద్రాబాద్కి పంపించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి ఒకటే హెడ్ క్వార్టర్ ఉంది మనకి ఎన్సీసీ, సికింద్రాబాద్. అక్కడికి వెళ్ళింది పేరు. దాని తర్వాత అక్కడ కూడా మొత్తం సర్చ్ చేసినాక, మొత్తం వెరిఫై చేసినాక ఒక్కనే ఢిల్లీకి పంపించారు ఓకే. బాయ్స్ నుంచి. ఢిల్లీలో చూసుకున్నట్లయితే దాదాపు 250 వరకు వచ్చారు, 250 బాయ్స్ అండ్ 250 గర్ల్స్, ఎస్డిఎస్డబ్ల్యూ అంటారు. దాంట్లో నుంచి 15 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. మాకు కాంపిటీషన్స్ వచ్చేసి వెయిట్ వేసుకొని రన్నింగ్ చేయడం, పుల్అప్స్ తీయడం, డైలీ రన్నింగ్ చేయడం, లాంగ్ ఈవెంట్స్ కొట్టడం, ఎగ్జాము, ఫిజికల్గా టెస్ట్ చేస్తారు. మొత్తం అంత టఫ్ గేమే. మొత్తం టఫ్ గేమే, మొత్తం ఆర్మీ వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఈ సెలక్షన్ మాత్రం ఓకే. ఆల్ ఇండియా సెలక్షన్స్కి వెళ్ళిపోయాను. టాప్ 15లో టాప్ 2 ప్లేస్లో సెలెక్ట్ అయిపోయాను నేను. వెళ్ళింది ఒక్కడనే, అక్కడ టాప్ 2లో సెలెక్ట్ అయ్యాను 250లో. సూపర్ సూపర్. సెలెక్ట్ అయిన తర్వాత టీం మొత్తం ఢిల్లీలో 2-3 weeks, జమ్మూ, కాశ్మీర్, లడాక్, దాని తర్వాత మార్కా వ్యాలీ అని కొంచెం పైకి, ఇలా లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్ చేసుకుంటూ మౌంట్ కాంగ్యాట్సే 2 అనే మౌంటైన్ ఎక్కడం జరిగింది. ఈ మొత్తం టీమ్ సీనియర్గా నాకు అపాయింట్ చేశారు, తెలంగాణ నుంచి వెళ్ళి ఇక్కడ రిప్రజెంట్ చేసినందుకు. సో మరి తక్కువ ఏజ్ లోనే. అవును. ఓకే. చేసినందుకు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మన ఢిల్లీలో రాజ్య రక్షా మంత్రి అని స్టేట్కే ఉంటారు ఢిల్లీకి, ఆయన చేతుల మీదుగా అవార్డు కూడా ఇవ్వడం జరిగింది, ఐసాక్స్ మౌంటైన్ ఎక్కేది. గ్రేట్ గ్రేట్. సో మొత్తానికి ఇన్ని అచీవ్మెంట్స్ అయితే ఇప్పుడు నీ ఖాతాలో ఉన్నాయి. అవును. సో ఇందాక నువ్వు చెప్తున్నప్పుడు న్యాచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు ఆ వంతెన మీద నుంచి నడుచుకుంటూ రావడం కానీ ఎలా ఉన్నది అప్పుడు? అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలి, ఇదంతా ప్రాసెస్, నేను అది నా ఎయిమ్ని నేను నెరవేర్చుకోవడానికి ఇదంతా ఒక ప్రాసెస్ అన్నట్టు నీ మైండ్ సెట్ ఉండేది. ఇలా ఒక న్యాచురల్ డిజాస్టర్ చూసినప్పుడు, డెడ్ బాడీస్ చూస్తున్నప్పుడు ఇప్పుడు ఏదైనా జరగచ్చు కదా అనే ఒక థాట్ వస్తుంది. సో నీ మైండ్లో ఏం రన్ అవుతూ ఉండింది అప్పుడు? నాకు వచ్చేసి స్టార్టింగ్ నుంచి దీంట్లో వెళ్ళాలని నేను ట్రైనింగ్ స్టార్ట్ చేశాను కదా,
సో ఇట్లా డెప్త్కి వెళ్తున్నా కొద్దీ నా మీద నా కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. ఓకే. భయం అనేది వదిలేసిన నేను స్టార్టింగ్. అచ్చా. నాకు భయం అనేది రావట్లేదు. ఆహా! ఇది ఏదైతే కాగ్నాట్సే మౌంటైన్ చెప్పానో ఎన్సీసీది, దాంట్లో ఒక అబ్బాయి కేరళ నుంచి వచ్చారు. ఓకే. ఏమైతుందంటే మైనస్ టెంపరేచర్లోకి వెళ్ళగానే బాడీ అనేది మనకు అంటే బాడీ సపోర్ట్ చేయదు. ఆహా! ఆల్టిట్యూడ్ పెరుగుతున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయిపోతాయి. ఓకే. అండ్ మన కంట్రోల్లో బ్రెయిన్ ఉండదు. బ్రెయిన్ కంట్రోల్లో మనం వెళ్ళిపోతాం. ఓకే. సో ఏమైతుందంటే అబ్బాయికి ఫ్రాస్ట్ బైట్ అయింది. ఫ్రాస్ట్ ఆహా! బైట్ ఇన్ ద సెన్స్ ఏదైతే మన ఫింగర్స్ ఉంటాయో హ్యాండ్ అవును. ఇక్కడ అవును. నుంచి స్టార్ట్ అయింది. అబ్బాయి ఏం చేశాడంటే గ్లౌస్ తీసాడు నైట్. ఓహ్! ఎప్పుడైనా కానీ మౌంటైన్ ఎక్కేటప్పుడు ఏమవుతుందంటే లాస్ట్ అటెంప్ట్ అనేది నైటే స్టార్ట్ చేస్తాం. అచ్చా! ఎర్లీ మార్నింగ్ వరకు సబ్మిట్ అయిపోతాయి, టాప్ రీచ్ అవుతాం ఆహా! అండ్ దెన్ బ్యాక్. ఓకే. సో అప్పుడు ఏమైందంటే సగం దూరం వెళ్ళాక వాళ్ళు గ్లౌస్ తీశారు. ఎందుకంటే ఏదైతే తాడు ఉంటుందో ఒక డివైస్ ఉంటుంది జుమార్ అని, అచ్చా! అది తీసి ఫిక్స్ చేయాలి ఇంకో పాయింట్ కి. అచ్చా! మధ్యలో నాట్ ఉంటుంది ముడి. ఓకే. ఓకే. ఆ తీసే క్రమంలో హ్యాండ్ తో కాలేదు కాబట్టి ఈ తమ్ముతోని దాన్ని ఆపరేట్ చేస్తాం. అచ్చా! గ్లౌస్ తీసి పెట్టే క్రమంలో ఏమైందంటే మైనస్ టెంపరేచర్ ఫ్రాస్ట్ బైట్ స్టార్ట్ అయింది అబ్బాయికి. ఓహ్! ఒక విజువల్ ఉంది, మీకు షేర్ చేస్తాను. ఆ! హ్యాండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అయ్యో! అది ఇనిషియల్ స్టేజే. సో అక్కడి నుంచి ఆ అబ్బాయిని కిందికి తీసుకొని వచ్చేసినాం మేము. యాక్చువల్లీ మాది టీమ్ 2, టీమ్ 1 ఫస్ట్ అటెంప్ట్కి వెళ్తుంది, నెక్స్ట్ డే మాది ఉంటుంది. ఓకే. అలా అయిందని తెలియగానే మా టీం నుంచి ఇద్దరిని పంపించారు, ఒక ఆర్మీ ఒక నేను. ఇద్దరం పైకి వెళ్ళి ఆ అబ్బాయిని కిందికి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఏదైతే హీట్ ఏరియా ఉంటుందో బ్యూటన్ గ్యాస్తోని మనం మంట వెలిగిస్తాం పైన, దానిపైన పెట్టి మొత్తం హ్యాండ్ని రికవర్ చేసి కిందికి పంపించడం జరిగింది. ఒకవేళ అలానే వదిలేస్తే ఏమవుతుంది? హ్యాండ్లో ఫాస్ట్ బైట్ అనేది మొత్తం స్ప్రెడ్ అయ్యి కట్ చేసేయాలి. మొత్తం స్ప్రెడ్ అయితే ఏమవుతుందంటే అక్కడ మనకు చలనం ఉండదు మన బాడీకి, ఇంకా మొత్తం ఎప్పటికి? బ్లాకిష్ అయిపోతుంది, ఓకే. మన కంట్రోల్లో ఉండదు. ఇక అచ్చా! స్ప్రెడ్ అయిపోతుంది అది ఫ్రాస్ట్ బైట్ అనేది. అచ్చా! ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడ కట్ చేసేయాలి అంతే అది. ఓకే. సో మీకు ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ ట్రైనింగ్లో మీకు ఏం నేర్పిస్తారు, ఎలా నేర్పిస్తారు? ప్యూర్గా మౌంటైన్స్లో తీసుకుని వెళ్ళిపోతారు, హార్డ్ ఐస్ దగ్గరికి, స్నో క్రాఫ్ట్. ఆ మౌంటైన్స్లో ఏ విధంగా రోప్స్ ఫిక్స్ చేయాలి, అచ్చా! ఎట్లాంటి క్లోతింగ్ వేసుకోవాలి, ఆహా! వెదర్ ఎలా చేంజ్ అవుతుంది దాన్ని బట్టి ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్ తీసుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తారు మౌంటైన్స్లో. ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి, టెంట్ ఏ ప్లేస్లో వేసుకోవాలి, ఇన్ కేస్ ఒకటేసారి మొత్తం వైట్గా అయిపోతే మన టీంని ఎలా కనిపెట్టాలి, అచ్చా! దానికి సంబంధించిన ప్యూర్ ట్రైనింగ్ మొత్తం నేర్పిస్తారు. ఓకే. సో నీకు ఛాలెంజింగ్గా ఎప్పుడు అనిపించింది, ఏదనిపించింది నువ్వు క్లైంబ్ చేస్తున్నప్పుడు? నాకు క్లైంబ్ చేస్తున్నప్పుడు అయితే మౌంట్ కాంగ్యాట్సే 2 అనే మౌంటైన్ వెళ్ళాను. మ్మ్. ఏదైతే ఆర్మీ వాళ్ళు త్రూ వెళ్ళాను. మ్మ్. ఆర్మీ అంటేనే కొంచెం టఫ్ ఉంటుంది. అవును. దాంట్లో మాకు ఏం చేశారంటే టీం మొత్తం ఏం చేస్తుందంటే మొత్తం లగేజ్ తీసుకొని వెళ్ళాలి మేము. మాది ఓ టెంట్, మా క్లోతింగ్, షూస్, ఎవ్రీథింగ్ మొత్తం వేసుకొని ఒక వెళ్ళాలి. బ్యాగ్ లో తీసుకొని నియర్లీ 40+ kgs వస్తుంది మాది. అయ్యా! నార్మల్గా మౌంటైన్ ఎక్కితే ఒక 30+ వస్తుంది. ఈ ఎన్సీసీ ఆర్మీలో మాత్రం 40+ అయిపోయింది వెయిట్. దట్ మా టీంలో ఎవరైనా లైక్ సిక్ అయినా వాళ్ళ వెయిట్ మేము షేర్ చేసుకున్నాం. ఆహా. అట్లాంటి టైంలో కొంచెం ఏమవుతుందంటే పైకి వెళ్తున్న కొద్ది ఎనర్జీ తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతుంది, అవును. కొంచెం టఫ్ వెయిట్ అనిపించింది. ఇలా ఉంటది కదా, సో కొంచెం వెళ్తే ఎనర్జీ డౌన్ అయిపోతుంది. అవును. సో అట్లాంటప్పుడు ఏమైందంటే ఎనర్జీకి ఎక్కువ లాస్ అయిపోయినాం. ఓకే. అది కొంచెం టఫ్ అనిపించింది ఆర్మీ త్రూ వెళ్ళడం. బట్ దాంట్లో చాలా నేర్చుకున్నాం. ఆర్మీ త్రూ వెళ్తే సర్వైవింగ్ ఎక్కువ నేర్చుకున్నాం. వాళ్ళకి సర్వైవల్ మోడ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ వాళ్ళ mode దాంట్లో. ఉంటుంది. అవును. ఓకే. సో కమింగ్ టు ఫుడ్, మనం ఎక్కడైనా జనరల్గా ఇలాంటి వాటికి వెళ్తున్నప్పుడు ఫుడ్ ఎలా తీసుకుంటూ ఉంటారు? దీనికి వచ్చేసి మనకు ఎనర్జీకి వచ్చేసి చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ సూప్స్ ఎక్కువ తాగుతూ ఉంటాం మౌంటైన్స్లో. ఇనీషియల్గా అంటే మీరే అప్పుడప్పుడే. చేసుకుంటారా అవన్నీ? అవును. మనకు Okay. పోర్టర్స్ అండ్ ఈ కొంతమంది ఉంటారు ఒక టీం మనం వెళ్ళేటప్పుడు. ఓకే. గైడ్ అని ఉంటారు, పోర్టర్స్ అని ఉంటారు, కొంచెం లగేజ్ అనేది హెల్ప్ చేయడానికి ఉంటారు. చెఫ్, కుక్స్ కూడా వస్తారు. ఏది బేస్ క్యాంప్ వరకు వస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు అక్కడ వరకు. వన్స్ ప్రొఫెషనల్లీ మొత్తం మనమే చేసుకోవాలని వెళ్ళిపోతే కుక్ మనమే, ఎక్కడ మనమే, మొత్తం మనదే. ఓకే. సో ఫుడ్ ఎంత తీసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటాయా? అది డిపెండ్స్ మ్యామ్. యాక్చువల్లీ మనం ఎంత తీసుకోవాలంటే అంత తీసుకెళ్తాం, బట్ హెవీ ఫుడ్ అనేది తీసుకెళ్ళాం. అచ్చా. చిన్న చిన్న మ్యాగీ, సూప్స్, ఇన్స్టాంట్గా ఎనర్జీ ఏదైతే ఇస్తుందో అట్లాంటి సూప్స్ తీసుకెళ్తాం. ఓకే. ఏం లేదు, ఐస్ తీసుకొని హీట్ చేస్తే Water హీట్ ice. బాయిల్ అయిపోతుంది, దాంట్లో సూప్ వేసుకున్న అది అయిపోతుంది ఇన్స్టాంట్ ఎనర్జీ కోసం. ఓకే. ఇట్లాంటి లైట్ ఫుడ్ తీసుకొని పైకి వెళ్తాం. సో పైకి వెళ్ళేటప్పుడు ఇందాక అన్నావు కదా, సో మన బ్రెయిన్ కంట్రోల్లోనే మన బాడీ అంతా ఉంటుంది అని. ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటుంది? అంటే మనకు థింకింగ్ ప్రాసెస్ అంతా ఉంటుందా? డౌన్ అయిపోతుంది Down థింకింగ్ ప్రాసెస్ అయిపోతది. మొత్తం. అప్పుడే టీం వర్క్ అనేది ఇంపార్టెంట్ మౌంటైన్స్ లో. అచ్చా. ఇన్ కేస్ టీం వర్క్ లేకపోతే మాత్రం మనం ఏదైతే పర్వతాలు ఉంటాయో పైకి ఎక్కలేం, కిందికి రాలేం. అచ్చా. టీమ్ ఈజ్ ఇంపార్టెంట్. సో టీమ్ ఎంతమంది ఉంటారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు? డిపెండ్స్.
మనం వెళ్ళే మౌంటైన్ బట్టి ఉంటుంది. ఆహా. ఒక్కోసారి 5 మెంబర్స్, 10 మెంబర్స్, 15 మెంబర్స్ ఇట్లా ఉంటారు. మ్మ్. ఇప్పుడు మౌంటైన్స్‌లో ఎక్కువగా మనం చూసినట్లయితే యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి. చనిపోవడం, అవును. బాడీస్ రికవర్ కాకపోవడం. దీనికి ఎగ్జాక్ట్. మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి ప్రాపర్ ట్రైనింగ్ లేకపోవడం. ఆహా. రెండోది వచ్చేసి మన బాడీ ఎక్కడ సూటబుల్ దానికి అడాప్ట్ కాకపోవడం టెంపరేచర్‌కి. ఓకే. దీని వల్లనే అలా అయితది. మ్మ్. మనతో ఒక పర్సన్ వస్తారు. పర్సన్ ఎవరైతే గైడ్ ఉంటారో ఆ పర్సన్ మనకు పై వరకు తీసుకెళ్తారు. ఓకే. ఓన్లీ రూట్ గైడ్ చేస్తా ఉంటారు మనకు. అప్పటిదప్పుడు చెక్ చేస్తా ఉంటారు మన హెల్త్ కండిషన్. ఇన్ కేస్ హెల్త్ బాగలేకపోతే మ్మ్. కిందికి డౌన్ అయిపోమని చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతదంటే మనకు ప్రాపర్ ట్రైనింగ్ లేదు. మ్మ్. వెళ్తున్నాం. మ్మ్. ఏదో అయింది. గైడ్ మనకు సజెస్ట్ చేసి కిందికి తెస్తాడు. ఇన్ కేస్ గైడే సిక్ అయిపోయారు. ఆయనని తీసుకొని పైకెళ్ళలేం. ఆయనని తీసుకొని కిందికి కిందకి. రాలేం. మనకేం తెలీదు అప్పుడు. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లోనే ఏమైతంటే యాక్సిడెంట్స్ ఎక్కువైతా ఉంటాయి. ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఎళ్తే. సో ఎంత టైం పడుతది? అంటే ఎన్ని రోజులు పడుతది ఒక మౌంటైన్ ఎక్కడానికి? ఎవరెస్ట్ అయితే నార్మల్ వెదర్ ఉంటే 54-56 డేస్. ఓహ్ మై గాడ్! ప్యూర్‌గా నార్మల్ వెదర్ ఉంటే. అచ్చా! వెదర్‌లో చేంజెస్ ఉంటే 60, 65, 70 డేస్ కూడా పడతది. ఓకే. నువ్వెక్కిన కిలిమంజారో అది నియర్లీ 20 డేస్. 20 డేస్ ఎళ్లి, టైం. ఎక్కి, దిగి మళ్ళీ రావడానికి ఒక 20 డేస్‌లో కవర్ అయిపోయింది. ఎక్కి దిగడానికి 20 డేస్ ఆ! కంప్లీట్‌లీ. మొత్తం. సో, ఆ 20 డేస్ కూడా ఎవరితో కాంటాక్ట్ ఉండదు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏది ఉండదు. జర్నీ స్టార్ట్ అయ్యి వచ్చేటప్పుడు 20 డేస్. ఒక 15 డేస్ అయితే మాత్రం ఎవరితో కాంటాక్ట్ ఉండదు మౌంటైన్స్‌లో. అచ్చా! ఓన్లీ శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి. జస్ట్ ఆహా! అవి వాళ్ళు కమ్యూనికేట్ గానీకే. ఏదైతే గైడ్స్ వస్తారో ఆహా! ఇక్కడ వెదర్ ఇంటిమేట్ అక్కడ ఇయడానికి అంతవరకే. సో, ఇందాక అన్నావు కదా! ఇట్లా పైకెళ్తూ ఉన్నప్పుడు ఇట్లా ఏమైనా డిజాస్టర్ జరిగే అవకాశాలుంటాయని. ఎవరైనా ఉంటారా మానిటర్ చేయడానికి? లేదంటే ఎవరికి వాళ్ళు మానిటర్ చేసుకోవడమేనా వాళ్ళ గురించి? ఎవరికి వాళ్ళే చేసుకోవాలి. ఎవరు ఉండరు దాని గురించి సెపరేట్‌గా చూడడానికి. మన టీమ్‌లో మనం చూసుకోవాలి. ఇన్‌కేస్ ఓకే. ఏదైనా సిట్యుయేషన్ వచ్చినా గానీ అలర్ట్ అయిపోవాలి. లైక్ ఈ ఫీల్డ్ ఏందంటే లైక్ క్వైట్ డిఫరెంట్‌గా ఉంటది వేరే వాటితో. హుహు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, బాక్సింగ్ ఇవన్నీ హుహు. ఉంటాయి. హుహు. ఇన్‌కేస్ ఈరోజు గెలవకున్నా రేపు గెలుస్తాం. హుహు. బట్ మౌంటైనీరింగ్ ఈస్ క్వైట్ అపోజిట్. ఓకే. దీంట్లో మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే హ్మ్. సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. హుహు. స్మాల్ మిస్టేక్ చేసినా అక్కడే లైఫ్ ఎండ్. ఇది అంతే. ఫస్ట్ థింగ్. ఆ! సెకండ్ థింగ్ ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉండాలి ఇది చేయాలంటే. ఓకే. మెంటల్‌గా స్ట్రాంగ్ ఉండాలి. అండ్ ఇట్లాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తే ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ ఉండాలి. అవును. ప్రతీదీ చేసుకొనెళ్ళి ఎంత సేఫ్‌గా వెళ్తామో అంత సేఫ్‌గా తిరిగి రావాలి. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి పైన మౌంటైనియర్ పైన. యెస్. సో, నీకు మౌంటైన్ ఎక్కడానికి ఇప్పటిదాకా ఎంత ఖర్చయింది? నాకిప్పటి వరకు దాదాపు 6-7 లాక్స్ వరకు అయిపోయి ఉంటాయి. దాంట్లో ఓకే. మౌంట్ కిలిమంజారో ఒక 3 లాక్స్ ట్రైనింగ్స్‌కి వీటికి వాటికని అయిపోయాయి. ఓకే. ప్రెజెంట్ అయితే ఎవరెస్ట్‌కి సెలక్షన్ లెటర్ వచ్చింది. ఓకే. నైస్. సో, ఇప్పుడు నీకు స్పాన్సర్‌షిప్ అనేది ఉంటే నీకు చాలా హెల్ప్ అవుతది. హెల్ప్‌ఫుల్ అయితది. సో, గవర్నమెంట్ తరపు నుంచి ఎప్పుడైనా ట్రై చేసావా స్పాన్సర్‌షిప్ కోసం? గవర్నమెంట్ త్రూ అంటే మా ఎమ్మెల్యే సార్ త్రూ చేశాను. సార్ హుహు. అన్నారు కొంచెం పెద్ద అమౌంట్ కదా! హ్మ్. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఓకే. మాతోనయినంత మేము చేస్తామని చెప్పారు. మదన్ మోహన్ సార్ అని ఎల్లారెడ్డి కాన్స్టిట్యుయెన్సీ ఓకే. చెప్పారు. సో, ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు అన్నావు పూర్ణ అనే ఆవిడ తను ఆల్రెడీ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. తను గురుకులం నుంచి ఎక్కింది. అవును. సో, అలా నీకెందుకు ఆప్షన్ లేకుండా పోయింది? గురుకులంలో ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు కోర్సెస్ జరిగాయి. ఆహా! దాని తర్వాత కూడా కొంచెం కంటిన్యూ అయ్యాయి. ఓకే. బట్ ఆ కోర్సెస్ మొత్తం ఆగిపోయాయి. ఇప్పుడు రాక్ క్లైంబింగ్ కోర్సెసే లేవు. అచ్చా! సార్ ఎళ్ళిన తర్వాత కొంతవరకు నడిచి మొత్తం ఆగిపోయాయి. సో, నువ్వెప్పుడు చేసావు ఈ కోర్స్ అనేది? ఆయన ఉన్నప్పుడే చేసావా? ఆ! లేక ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన చేసావా? ఉన్నప్పుడు ఒక కోర్స్ చేశాను. ఓకే. తర్వాత నా అంతట నేను డబ్బులు పెట్టుకొని నేను చేయడం స్టార్ట్ అయింది. ఓకే. అసలు నువ్వే ఉద్దేశంతోటి స్టార్ట్ చేసావు? అంటే నీకు తెలుసు ఫినాన్షియల్లీ మీరు స్ట్రాంగ్ కాదు. అంటే దీనికి ఇంత ఖర్చు కావాల్సొస్తుంది. ఒక అవగాహన అయితే ఉంటది కదా! అవును. సో, మరి ఎలా ఏంటి అని ఆలోచించావా అప్పుడు? అప్పటికైతే కళ్ళ ముందు ఏదైతే రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ ఉందో అది ఆహా! నా చేతుల ద్వారా అయిపోతది. అమౌంట్ ఓకే. చిన్నది. ఓకే. అదైతే చేసి పెట్టుకుంటే ఏదైనా అవకాశం వస్తదేమో అన్న ఓకే. ఉద్దేశంతో చేశాను. సేమ్ పూర్ణ వాళ్ళ త్రూ వాళ్ళెళ్ళినట్టుగా నువ్వు కూడా ఎళ్ళొచ్చేమో గురుకులం అలా త్రూ వెళ్దాం. చేసుకొని పెట్టుకున్నాను. ఓకే. అట్‌లీస్ట్ నేను 10థ్ అయినప్పుడు అది అయిపోయింది. హ్మ్. దాని తర్వాత ఇంటర్మీడియేట్‌లో అనుకున్నాను. ఇంటర్మీడియేట్‌లో ఏమన్నా ఛాన్స్ వస్తదా అని మళ్ళీ గురుకులమే జాయిన్ అయ్యా. అప్పటికి రాలే 2 హుహు. ఇయర్స్. తర్వాత డిగ్రీలో కూడా ఇప్పుడు గురుకులమే సెకండ్ ఇయర్. అయినా ఇప్పటికి ఇంకా ఏది రాలేదు. ఓకే. మెయిన్ సో రీజన్. మెయిన్ రీజన్ అయితే అదే క్యాంప్స్ ఏమన్నా అవకాశం వస్తదేమో అని ఈ గురుకులం అనేది చూజ్ చేసుకున్నాను. హుహు. సో, ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడైతే ఇలాంటి వాటికి బాగా సపోర్ట్ ఉండేది. అవును. ఓకే. సో, కమింగ్ టు క్లైంబింగ్, మౌంటైన్ క్లైంబింగ్. సో, మౌంటైన్ క్లైంబింగ్‌లో చాలా తుఫాన్లు ఇలా వస్తుంటాయని చూస్తుంటాం. ఎప్పుడైనా అలా వచ్చిన సందర్భాలున్నాయా క్లైంబ్ చేసేటప్పుడు? మేము క్లైంబ్ చేసేటప్పుడైతే వెదర్ అనేది 2-3 టైమ్స్ క్లియర్ లేదు. వైట్ ఔట్ అంటారు. ఆహా! ఇంత దగ్గరున్నా గాని కనిపియరు పర్సన్. మొత్తం వైట్ అయిపోతది. అయ్యో!
సో మీ దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్, మెయిన్ ఎక్విప్మెంట్స్ ఏంటి మౌంటైన్ క్లైంబింగ్‌కి? మౌంటైన్ క్లైంబింగ్ వచ్చేసి మనకు స్నో బూట్స్ అని ఉంటాయి. ఏదైతే టెంపరేచర్ -40-60 వరకు హ్మ్. కేపబుల్ హుహు. ఆపుతాయన్నమాట ఆ టెంపరేచర్‌ని. హ్మ్. ఆ మౌంటైన్‌కి సంబంధించిన స్నో బూట్స్, ఐసాక్స్ అది ఏస్తూ ఎక్కుతారు గదా! అవును. సో, దాన్ని ఐసాక్స్ అంటారు మౌంటైనీరింగ్ టర్మినాలజీలో. ఓకే. అది మెయిను. అండ్ హుహు. జుమార్స్, రోప్స్ దానికి కావాల్సిన టెక్నికల్ సామాను మొత్తం ఇంపార్టెంటే దానికి. అచ్చా! సో ఎప్పుడైనా క్లైంబ్ చేస్తున్నప్పుడు కింద జారి పడిపోవడం అలాంటివి జరుగుతాయా? జరిగిందా? ట్రైనింగ్‌లో అయితే బేసిక్ ట్రైనింగ్ చేసేటప్పుడు జారుకుంటూ పడ్డాము. ఓకే. వన్స్ వి వెంట్ ఫర్ లైక్ క్లైంబింగ్ ఎక్కడానికి ఎళ్ళినప్పుడైతే ఇట్లాంటివేం గాలేదు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఎక్కుతారా? లేదంటే ఏదైనా సపోర్ట్ ఎవరిది తీసు వాళ్ళే మేము. అసలు కామ్‌గా వెళ్ళిపోతారు. రోప్స్ ఏమైనా ఉంటాయా? రోప్స్ రోప్స్ పట్టుకొని కొన్ని ప్లేసెస్ గ్రేడ్స్‌ని బట్టి రోప్స్ మనమే ఫిక్స్ జేయాలి కొన్ని ఏరియాస్‌లో. టీమ్ లీడ్ అచ్చా! ముందుకెళ్ళి ఫిక్స్ జేస్తారు. ఆహా! ఈ టీమ్ లీడ్ ఇదంతా ఎవరు ఐ మీన్ ఇనిషియేట్ చేస్తారు? ఎవరు డిసైడ్ చేస్తారు ఇవన్నీ కూడా? ఎవరైతే ఈ ఫీల్డ్‌లో ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉండి సర్టిఫికేట్స్ అంటే సర్టిఫైడ్ ఉంటారో వాళ్ళు టీమ్ లీడ్‌గా ఆ టీమ్‌లో వాళ్ళే టీమ్ లీడ్ అయిపోతారు. అచ్చా! సో బేసిక్‌గా మౌంటైన్ క్లైంబింగ్ కోసం ఎలాంటి సర్టిఫికేషన్స్ అవసరం? ఇప్పుడు మీ దగ్గర ఎలాంటి సర్టిఫికేట్స్ ఉన్నాయి? నా దగ్గరొచ్చేసి రాక్ క్లైంబింగ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఆహా! మౌంటైనీరింగ్ సంబంధించి బేసిక్ మౌంటైనీరింగ్ ఉంది. ఓకే. అడ్వెంచర్ కోర్స్ ఉంది. హుహు. అండ్ దానికి కావాల్సిన స్పెషల్ ట్రైనింగ్ ఉంటది. హ్మ్. ఆల్టిట్యూడ్ గెయిన్ జేయడానికి. ఓకే. అక్లమటైజేషన్ అని దానికి సంబంధించినున్నాయి. అండ్ హుహు. ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్ ఇట్లాంటి సర్టిఫికేట్స్ నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఓకే. సో ఐ మీన్ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి నీ లైఫ్‌లో? అసలు ఏమవుదాం అనుకుంటున్నావు? ఎందుకంటే ఇప్పుడు పూర్ణ అని ఆవిడని చూసి నేను ఇట్లా ఇన్‌స్పైర్ అయ్యి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని అనుకున్నానన్నావు. ఓకే. ఆవిడ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేసారు. సో యాహ్! షీ మైట్ బి ఇంటూ సమ్ అదర్ జాబ్ ఆర్ సంథింగ్. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చేద్దాం అనుకున్నావు? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతావు. నీ ఫైనల్ డెస్టినేషన్ ఆఫ్ కెరియర్ ఏంటి? నాకు ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత హ్మ్. లైక్ ఈ ఫీల్డ్‌లో చాలామంది ఈ ఫీల్డ్ ఎంచుకునే వాళ్ళు చాలామందున్నారు. హ్మ్. లైక్ ధైర్యంతో ముందొచ్చేవాళ్ళు చాలామందున్నారు. ఓకే. బట్ ఫినాన్షియల్‌గా ముందు రాలేకపోతున్నారు. హ్మ్. ఈ మౌంటైనీరింగ్ ఎలా ఉందంటే అక్క ఇప్పుడు హ్మ్. ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రపంచంలోని చూసుకుంటే ఎవరెస్ట్, కిలిమంజారో, ఎల్బ్రూస్ ఇట్లాంటి మౌంటైన్స్ పేరే తెలుసు. అవును. ఇండియాలో దాదాపు 60% మౌంటైన్స్ అనేవి ఎవరు ఎక్కలేనివి ఉన్నాయి చాలా. అచ్చా! ఇప్పుడు ఫారెన్‌కెళ్ళి హ్మ్. వాళ్ళ దగ్గరికెళ్ళి మౌంటైన్ ఎక్కి వాళ్ళ సర్టిఫికేట్ మనం తెచ్చుకుంటున్నాం. హ్మ్. దానికన్నా టఫెస్ట్ మౌంటైన్స్ మన ఇండియాలో ఉన్నాయి. ఓహ్! దీంట్లో ఏముంటదంటే ఐఎంఎఫ్ ఇండియన్ మౌంటైనీరింగ్ ఫౌండేషన్ ప్రకారం హుహు. ఎవరు ఎక్కలేని మౌంటైన్స్ ఎక్కుతారో హ్మ్. వాళ్ళకి రైట్ ఉంటది ఆ మౌంటైన్‌కి పేరు పెట్టడానికి. హుహు. ఏవైతే అన్‌ఎక్స్‌ప్లోర్డ్ మౌంటైన్స్ ఉన్నాయో ఇవన్నీ ఎక్కి మన స్టేట్‌కి సంబంధించిన పేర్లు నేను వాటికి పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఫారినర్ గ్రేట్. వచ్చినా గ్రేట్. మన వాళ్ళు ఎళ్లి ఎక్కినా దానికి మన పేరే ఉంటది ఆ మౌంటైన్‌కి ప్యూర్‌గా. అచ్చా! ఇప్పుడు ఎవరెస్ట్ అనేది స్టార్టింగ్‌లో హెడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే ఇద్దరు కలిసి ఎక్కారు. వాళ్ళు డిసైడ్ చేసిన పేరే ఎవరెస్ట్. అచ్చా! వాళ్ళు పెట్టారు. అలా ఓకే. చాలా మౌంటైన్స్ ఉన్నాయి ఇండియాలో. సో ఎవరైతే ఫస్ట్ అవరోధిస్తారో వాళ్ళు పేరు దానికి ఆ పేరు పెట్టొచ్చు. పెట్టుకునే పెట్టుకోవచ్చు. అవకాశం ఉంది. ఆ! సో నీకు అలాగా ఒక ఎవరెస్ట్ ఎక్కి ఐ మీన్ ఒక మౌంటైన్ ఎక్కి అక్కడ నీ పేరుని పెట్టాలి. లేదంటే మన భారతదేశానికి సంబంధించిన పేరు పెట్టాలనేది అవును. నీ ముఖ్య ఉద్దేశం. చాలామంది ఎవరైతే దీనికి ఇంట్రెస్ట్ చూపిచ్చున్నారో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ముందు తీసుకెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. నాది అయిపోగానే సైడ్‌కెళ్ళిపోకుండా. ఓకే. సో ఇప్పుడు ఏదైతే ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా! పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? బేసిక్‌గా ఇంటర్వ్యూస్ అన్నీ కాకుండా ముందు నువ్వు ఇలా నేను సాధించాను అని అంటే వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండింది? స్టార్టింగ్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ దెన్ ఆపేయమని చెప్పారు. లైక్ ఇక్కడ వరకైతే చేసావు ఏదో చాలు. కింద మీద పడ్డావు. అవును. అమౌంట్ చూసి అంతుంది. డేంజర్ చూసినా డేంజర్ లెవెల్ చాలా ఉందక్కడ ఎవరెస్ట్‌కి. హుహు. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే చాలా మంది ఫారినర్స్ డెడ్ బాడీస్ కూడా రికవర్ కాలేవు దాని ఓహ్ పైనుంచి మై ఎవరెస్ట్ గాడ్! పైనుంచి. సో, నాకు తెలుసు నేను ట్రైనింగ్ చేస్తున్నాను కాబట్టి నాది నాకు తెలుసు నేను ఎక్కగలుగుతానని. ఓకే. వాళ్ళకది తెలీదు గదా! హుహు. డేంజర్ లెవెల్ చాలా ఉంది ఆపేయమన్నట్టు చెప్పారు. హుహు. ప్రయత్నం అయితే చెయ్యి టైం ఉంది గదా! అయితే హ్మ్. చేద్దువు లేకపోతే ఓకే. మహా ఏదైనా టెస్ట్ ఉంటుందా బన్నీ దీనికి? అంటే ముందే ఇలాగా అంటే హెల్త్ చెకప్స్ కానీ ఇవన్నీ చేస్తారా ఏదైనా ఎవరెస్ట్ ఐ మీన్ చేశారక్క. మౌంటైన్స్ ఎక్కేటప్పుడు ఏదైనా ఉంటుందా అలా? బిఫోర్ ఏం చేశారంటే మనది బెస్ట్ ఏదైతే ఆల్టిట్యూడ్ ఉంటదో హైటు ఇంతకుముందు చేసి ఉండాలి. ఒక 6000 అబోవ్ 6000 మీటర్స్ హైట్ చేసి ఉంటే దీనికి ఎలిజిబుల్ మనం. హుహు. ఆ చేసిన దాంట్లో కూడా మన పర్ఫార్మెన్స్ చూస్తారనమాట. కన్సిడర్ చేసుకుంటారు. ఓకే. ఇబ్బంది పడుతున్నారా బ్రీతింగ్‌లో గాని, ఎక్కేటప్పుడు గాని, హుహు. అక్కడ ఉండేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేస్తూనే మనకు సెలక్షన్ లెటర్ అనేది ఇస్తారు. ఓకే. సో ఇప్పుడు మౌంటైన్ ఎక్కుతూ ఉంటావు కదా! సో వేరే వేరే దేశాల నుండి వాళ్ళు గూడా వస్తారు. అలా నీ టీమ్‌లో వేరే దేశాల నుండి వచ్చి వాళ్ళతో బాండింగ్ ఏర్పడి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు సహాయం చేసుకుంటారా? చేసుకుంటారక్క. మౌంటైన్స్‌లో కావాల్సిందే అది. అచ్చా! వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. అవును. మౌంటైన్స్‌లోకెళ్ళిన తర్వాత అందరూ కనిపియరు మనకు. ఎవరైతే ఉంటారో వాళ్ళే. వాళ్ళే. అవును. వాళ్ళకి వాళ్ళు హెల్ప్ జేసుకోవాలి. చేసుకోకపోతే ఆయన అక్కడే ఉండిపోతారు. ఆయన ఇన్‌కేస్ కొంచెం ముందెళ్ళినా ఆయన అక్కడే ఉండిపోతారు. హ్మ్.
టీం వర్క్ అనేది ఇంపార్టెంట్ మౌంటైన్స్ లో ఓకే. ప్యూర్ గా. సో యా చుట్టూ అందాలతో పాటు మనసుకు దగ్గరే మనుషులు కూడా ఉంటారన్నమాట ఎగ్జాక్ట్ అక్కడ. అవునక్క. సో బాగా ఇప్పుడు నీకు బాగా క్లోజ్ అయిన పర్సన్స్ ఉన్నారా? నాకు క్లోజ్ అయిన పర్సన్స్ అంటే నాకు ఇక్కడ నుంచి ఎవరైతే సెలెక్ట్ చేసి పంపిస్తున్నారో ఓకే. వీళ్ళ దగ్గర నుంచే నాకు ఎక్కువ బాండ్ ఉందన్నమాట. దానికి సంబంధించి ముందే బ్రీఫ్ చేయడం, ఓకే. సిచ్యువేషన్స్ ఏముంటాయని మొత్తం బ్రీఫ్ చేసి పంపిస్తున్నారు. ఓకే. అండ్ ఇండియన్ ఆర్మీ వాళ్ళతోటి చాలా మంచి బాండ్ వచ్చింది. ఓ నైస్ నైస్. సో ఇప్పుడు ఎలాగో ఇండియన్ ఆర్మీలోనే జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నావు కాబట్టి నీకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అవునక్క. సో ఇవన్నీ కూడా మేబీ నీకు హెల్ప్ అవుతాయి కావచ్చు కదా, అవునక్క. మౌంటైన్ క్లైంబింగ్ కానీ ఇవన్నీ. అవును ఒకవేళ క్లైంబ్ చేసేటప్పుడు ఇప్పుడు మీరు తెచ్చుకున్న వాటర్ కానివ్వండి, వాటర్ తాగొచ్చా? అవునక్క. సో వాటర్ ఏదైతే అక్కడ మౌంటైన్స్ లో ఐస్ ఉంటుందో దాన్ని హీట్ చేసుకున్నాక తాగొచ్చు, పర్లేదు. తాగొచ్చు, Problem. పర్లేదు. ఫుడ్ అదంతా అంటే ఇంక మీరు ఆల్రెడీ ప్యాకేజ్ చేసుకొని అంతా వెళ్తారు కాబట్టి అవునక్క. మీరు అదే తింటారు. అవును. సో ఆక్సిజన్ పరిస్థితి ఏంటి? ఒకవేళ ఆక్సిజన్ అయిపోతుంది అని అనిపిస్తే ఏం చేస్తారు? సో మనం వెళ్ళే మౌంటైన్ కి ఆ మౌంటైన్ గురించి మనం రీసెర్చ్ చేసి ఎవరెస్ట్ లాంటిది ఉంది, ఒక 6-7 సిలిండర్స్ కావాలి, 3 సిలిండర్స్ అట్లా కావాలి. ఓకే. ఎస్టిమేట్ వేసుకొని మన కింద ఇంకా మనకు డైరెక్ట్ వెళ్ళిపోం మనం. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలి, నేపాల్ వెళ్తాను, అక్కడ చెక్ చేస్తారు, కొన్ని టెస్ట్లు ఉంటాయి, బాడీ మానిటరింగ్ చేసినాక ఆక్సిజన్ ఎంత రిక్వైర్డ్ ఉంది బాడీకి అదంతా ఎస్టిమేట్ చేసిన తర్వాతనే మనం తీసుకొని వెళ్తాం పైకి. ఓకే. సో ఈ సిలిండర్లన్నీ కూడా ఎంత బరువు ఉంటాయి? ఉంటాయి అక్క, 3-4 కేజీస్ వరకు ఉంటాయి. సో అలాగా 6 అంటే ఆ సిలిండర్ల బరువు, మీ ఫుడ్, మీ వాటర్ అండ్ దెన్ అగైన్ మీ కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా, స్టవ్ ఆర్ సంథింగ్. సో ఇవన్నీ మీరే క్యారీ చేసుకొని అక్కడ దాకా వెళ్తారు. మీ బాడీ వెయిట్కి అప్పుడప్పుడు డబ్బులు కూడా అవుతాయి. అవును, మౌంటైన్స్ లో ఏమవుతుంది అక్క అంటే లైక్ ఈచ్ గ్రామ్ బికమ్స్ 1 kg. 1 గ్రామ్ అనేది 1 kg లాగా ఫీల్ అవుతాం మనం. అచ్చా. ఇక్కడ 100 meters నడవడానికి మనకు మహా అయితే 3-4 minutes పడితే స్లోగా, అవునా? అక్కడ 100 meters కవర్ చేయాలంటే ఆ గ్రేడ్ లో ఓకే. నియర్లీ 1-1.5 hour కూడా పడుతుంది. ఓ మై గాడ్. సో మీరు కూర్చుంటారా? అట్లా కూర్చొని రెస్ట్ అదే వేలో ఎక్కుతున్నా కొద్ది అక్కడే కూర్చుండిపోతాము. అక్కడే కూర్చుండిపోతారు. సో మేబీ అందుకే అది ఎన్ని కిలోమీటర్స్ ఉండొచ్చు ఒక మౌంటైన్? ఇప్పుడు కిలిమాంజారో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని కిలోమీటర్స్ ఉండొచ్చు అది? అది మీన్ సీ లెవెల్ కి వచ్చేసి 5895 meters, నియర్లీ 6 kilometers. ఏది ఓకే. మీన్ సీ లెవెల్ కి హైట్ అంత ఉంది, బట్ అచ్చా. ఎక్కేటప్పుడు అట్లా ఉండదు. ఆహా. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎక్కి దిగే లోపు 70-80 kilometers వచ్చేస్తుంది. అచ్చా. ఎక్కడో నేషనల్ పార్క్ లో స్టార్ట్ అవుతాము, అది ఫారెస్ట్ క్లియర్ చేయాలి, చిన్న సార్ట్ ఆఫ్ డిజర్ట్ క్లియర్ చేయాలి, ఎడారి, అట్లాంటి క్లియర్ చేస్తూ వెళ్ళాలి మౌంటైన్స్ దగ్గరికి. ఆహా, అది ఒక్కలాగా ఇలా ఉండదు అనమాట. సో అదే మధ్యలో అనుకుంటారు. ఫారెస్ట్, అదే అనుకున్నా నేను కూడా. ఎందుకంటే ఎవరెస్ట్ ఇవన్నీ చూస్తే కింద స్టార్ట్ చేస్తే ఇట్లా కొండెక్కడమే ఏమో అని అనుకుంటారు. యాక్చువల్లీ మనం ఏదైతే హైట్ మాట్లాడుకుంటామో, ఇప్పుడు ఎవరెస్ట్ హైట్ వచ్చేసి 8848, ఓకే. నియర్లీ 9 kilometers. ఆహా. అది మీన్ సీ లెవెల్ కి మాత్రమే ఆ హైట్ లో ఉంటది. అచ్చా. బట్ ఇది ఎక్కాలంటే ఇక్కడికి డైరెక్ట్ వెళ్ళలేము మౌంటైన్స్ దగ్గరికి. అచ్చా. ఎక్కడో స్టార్ట్ అయ్యి ఎక్కుతూ దిగుతూ ఈ పాయింట్ కి రావాలి. ఈ పాయింట్ వచ్చేసి బేస్ క్యాంప్ అంటారు. ఇక్కడ నుంచి అసలు సినిమా స్టార్ట్ అవుతుంది పైకి. ఆహా. అచ్చా. సో దారిలో ఏమేమి ఎదురవుతూ ఉంటాయి? సో డేంజరస్ థింగ్స్ కూడా ఉంటాయా దారిలో? ఈ ప్రాసెస్ లో ఫారెస్ట్ అన్నావు, వైల్డ్ యానిమల్స్, ఎప్పుడైనా అలా కనిపించిందా? ఆఫ్రికాలో అయితే మాకు మంకీస్ తప్ప ఇంకేం కనిపించలేదు. Okay. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మంకీస్ అవి. ఆహా. అంతే. ఈ ఎవరెస్ట్ లాంటికి వెళ్ళేటప్పుడు ఏమైతుందంటే లగేజ్ తీసుకొని మొత్తం వెళ్తాం కాబట్టి బాడీ ఎగ్జాస్ట్ అనేది ఎక్కువైపోతుంది. అవును. ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోయి ఎనర్జీ అనేది డౌన్ అయిపోతుంది. వన్స్ బేస్ క్యాంప్ రీచ్ అయ్యి పైకి వెళ్ళేటప్పుడు ఓకే. టెక్నికల్ గా కొంచెం మనం కరెక్ట్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఓకే. ఏదైతే ఎక్విప్మెంట్ యూజ్ చేయడం ప్రాపర్ గా తెలియకపోతే ఇవన్నీ తెలిసి ఉండాలి వెళ్ళేటప్పుడు. మేబీ నీకు ఒక 1 month ప్రాపర్ ట్రైనింగ్ ఉంది, మేబీ దానివల్ల నీకు ఇంకా కొంచెం హెల్ప్ అయినట్టు ఉంటుంది. అవునక్క. సో ఫస్ట్ టైం నువ్వు మౌంటైన్ ఎక్కినప్పుడు సో నీ మైండ్ లో ఏం రన్ అవుతూ ఉండింది? అప్పటికైతే అప్పుడు భయంగా ఉన్నిందా? అమ్మో ఏమవుతుందో ఏంటో అన్నట్టు అనుకున్నావా? అట్లాంటిది ఏం లేదు. భయమే లేదు. టాప్ లో రీచ్ అయిపోయిన తర్వాత నా అంత హ్యాపీగా ఎవరు లేరు అసలు అక్కడ. అచ్చా. అంటే వెళ్ళేటప్పుడు ప్రెషర్ ఉంటుంది మైండ్ లో. ఆహా. వెళ్ళేటప్పుడు కన్నా వచ్చేటప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువైతాయి. వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఒకటే ఉంటుంది మైండ్ లో, నేను రీచ్ అవ్వాలి, టాప్ లో రీచ్ అవ్వాలి, అదొకటి. సెకండ్ థింగ్, మనల్ని నమ్మి స్పాన్సర్ చేశారు, ఎంతో కొంత అమౌంట్ అయితే చేశారు, అది నిలబెట్టుకోవాలి. ఓకే. ఈ రెండే రన్ అవుతాయి వెళ్ళేటప్పుడు. వన్స్ రీచ్ అయినాక టాప్ రీచ్ అయ్యా, వచ్చేటప్పుడు ఏమైతుందంటే చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే అయిపోయింది దిగేయాలి ఇప్పుడు అని. తొందరగా వెళ్ళేటప్పుడు ఏంటంటే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, పడిపోవడం, స్కిడ్ అయిపోవడం, రోల్ అవుతూ వెళ్ళిపోవడం, ఇట్లాంటివి ఎక్కువ అవుతాయి. ఎక్కడం ఎంత డేంజరో దిగడం చాలా డేంజర్ ఇంకా. ఓకే. సో ఎవరెస్ట్ అంతా కూడా మౌంటైన్స్ అన్నీ కూడా చూపిస్తారు కదా, స్మూత్ గా ఉంటాయి, అలానే ఉంటాయా? రాక్స్
మౌంటైన్స్ మధ్య మధ్యలో మౌంటైన్స్ ఉంటాయి, మొరైన్స్ లైక్ ఒక రివర్ టైప్ లో ఉంటాయి, అన్ని కవర్ అయిపోతాయి. స్నో, హార్డ్ ఐస్ అన్ని ఉంటాయి. స్నో ఉంటుంది, హార్డ్ ఐస్ ఉంటుంది, రాక్స్ ఏమైనా కనిపిస్తాయి? రాక్స్ కనిపిస్తాయి. కూడా ఉంటాయి. ఉంటాయి అక్క. సో ప్రతిదీ కూడా అంటే మనం చూస్తే ఫొటోస్ లో వీడియోస్ లో చూస్తున్నప్పుడు స్నోనే ఉంటుంది అన్నట్టు అనిపిస్తుంది మేబీ మౌంటైన్స్ అంటే. సో ఇట్స్ అ కాంబినేషన్ అగైన్. సో చాలా డేంజర్ అని అలా అనుకున్నప్పుడు. సో మెయిన్ గా షూస్ ఎలాంటి షూస్ యూజ్ చేస్తారు? ఏదైతే షూస్ ఉన్నాయో ఇవి వచ్చేసి -40 to 60 అంతవరకు ఆపగలిగే షూస్ ఉంటాయి. స్నో బూట్స్ అంటారు వాటిని. అట్లాంటివి తీసుకొని వెళ్తాం మనం. దాంట్లో 3-4 లేయర్స్ ఉంటాయి లోపల. ఏదైతే నీస్ వరకు కవర్ చేస్తాయి అట్లాంటి షూస్ తీసుకొని వెళ్తాం మనం. ఓకే. సో అవి ఎంత కాస్ట్ ఉంటాయి? ఒక షూ, ప్రాపర్ షూ వచ్చేసి నియర్లీ 1 lakh దగ్గరలో ఉంటుంది, 80,000-70,000. ఓ మై గాడ్. సో నువ్వు ఎలాంటి షూస్ యూజ్ చేసావు ఇప్పుడు దాకా? నేను ఇప్పుడు దాకా యూజ్ చేసిన సేమ్ అట్లాంటివే. స్టార్టింగ్ కిలిమంజారో వెళ్ళినప్పుడు అంతగా అవసరపడలేవు. ఏదైతే మౌంట్ కాంగ్యాట్సెట్ ఆర్మీ వాళ్ళతో వెళ్ళాము వాళ్ళు ప్రొవైడ్ చేశారు, వాళ్ళు స్పాన్సర్ చేశారు. వాళ్ళు ప్రొవైడ్. సో ఇది ఇలాంటి మౌంటైన్స్ అవరోధించినప్పుడు అచీవ్మెంట్స్ లాగా ఏమన్నా స్పాన్సర్ చేస్తారా మళ్ళీ? అవును. ఇది వెళ్ళి వచ్చిన తర్వాత ఇన్ కేస్ ఎవరైనా ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి కదా వాళ్ళకు ఇవ్వడానికి. సో ఇట్లాంటి వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అచీవ్మెంట్స్ ఉంటే నమ్మడానికి. సో ఫైనల్ గా నీకు వాట్ యు వాంట్, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, నీకేం కావాలి, ఎలాంటి సపోర్ట్ కావాలి ఇప్పుడు? నేను 2017-18 నుంచి ఒకటే గోల్ పెట్టుకున్నాను, హైయెస్ట్ పాయింట్కి రీచ్ అవ్వాలి. దాని తర్వాత ప్రమోట్ చేయాలి మౌంటైన్స్ని మన స్టేట్. సో అప్పటి నుంచి పెట్టుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా కానీ సర్టిఫికేషన్ డిస్టింక్షన్లో ఉంది, మెడల్స్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా చిన్న అవకాశం కూడా వదిలిపెట్టట్లేదు నేను. ఈవెన్ ఎన్సీసీలో జాయిన్ అయినా కూడా ఆల్ ఇండియా టీంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఒక్కడిని వెళ్ళి సెలెక్టే చేశాను. ప్రతి అవకాశం వినియోగించుకుంటున్నాను దీనికోసమే. ఇప్పుడు ఎట్ లాస్ట్ నాకు వచ్చింది ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి అవకాశం. సో దానికి నాకు స్పాన్సర్స్ కావాలి. ఈ వీడియో చూసి ఎవరైనా పెద్దోళ్ళు స్పాన్సర్స్ ముందుకు వస్తే వాళ్ళని నేను ఇంటర్నేషనల్ వైడ్గా ప్రమోట్ చేయడానికి రెడీ ఉన్నాను. వాళ్ళని ప్రమోట్ చేయడానికి రెడీ ఉన్నాను. నా గోల్ రీచ్ అవ్వడానికి కూడా రెడీ ఉన్నాను. ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ చాలా గ్రేట్గా అనిపించింది వైల్ టాకింగ్ టు యూ, ప్రౌడ్గా అనిపించింది. సో యూ రిప్రజెంటింగ్ ఆర్ ఇండియా, తెలుగు స్టేట్స్, ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఆల్ టుగెదర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో చూసారు కదా ఇవాల్టి మన ఇంటర్వ్యూ. సో బన్నీ, విస్లావత్ బన్నీని సపోర్ట్ చేయండి. తనకి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగి, తను ఖచ్చితంగా ఎక్కుతాడు, మనందరి ప్రౌడ్గా నిలబెడతాడు. బట్ హీ ఆల్సో నీడ్ సమ్ సపోర్ట్ ఫ్రమ్ ఆర్ సైడ్. సో తనకు కొంచెం స్పాన్సర్ చేస్తే హీ కెన్ డూ వాట్ ఎవర్ హీ వాంట్ అండ్ హీ ఆల్సో కెన్ మేక్ అస్ ఫీల్ ప్రౌడ్. సో మీకు చేతనంత సాయం చేయండి. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో తన డీటెయిల్స్ అన్నీ కూడా నేను టైప్ చేస్తాను. సో ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ వన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.